ఆర్ యు రెడీ? 2, ఆశకు మార్గం లేనప్పుడు. ఆశకు మార్గం లేనప్పుడు ఎండ్ అనుకో ఏముంది? ఆశకు డెడ్ ఎండ్ అనుకో. దానికి అర్థం ఆశకు డెడ్ ఎండ్లో ఉన్నప్పుడు, ఆశకు మార్గం లేనప్పుడు ఏం చేయాలి? దేవుడు నీ జీవితంలో ఏమి చేశాడో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. మీ అబ్బాయి బతుకులో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. పాపపు వలయంలో చిక్కబడి, పాపపు ఊబిలో చిక్కబడి, తిరగవలసిన వాళ్ళతో తిరగకుండా అలాంటి బంధకాల్లో బంధింపబడి నీ బిడ్డని మరలా చూస్తావన్న నమ్మకం లేనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి, భర్త గారి ప్రార్థన ఆలకించి, భార్య ప్రార్థన ఆలకించి నీ ఇంటికి తీసుకొచ్చాడే, అది జ్ఞాపకం చేసుకో. ఈ డెడ్ ఎండ్లో కూడా దేవుడు కార్యం చేయగలడు. నీ కుమార్తె విషయంలో ఎంతో బాధపడ్డావే. ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రేమించింది. మీ పాప ఎంతో ఉన్నతమైన చదువు చదివింది, కానీ ఆ బాబు అలా చదవలా. అమ్మా వాడు వద్దు అని బంధువులతో చెప్పించావు, స్నేహితులతో చెప్పించావు, నాతో చెప్పించావు, అన్నీ చెప్పించావు. లేదు అని చేసుకోకపోతే చచ్చిపోతా. కానీ కృపగల దేవుడు, అమ్మా నాన్న మీరిద్దరు చేతులు పట్టుకొని కన్నీరు కార్చారే, దేవుడు ఆ కన్నీరుని చూచి మీ అమ్మాయితోనే నాకు వద్దు అనిపించాడే. ఇప్పుడు ఈ డెడ్ ఎండ్లో ఇదివరకు ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. మా నాన్నగారు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం, అంటే 1995 సంవత్సరం జరిగిన సంఘటన. ఒక హాస్పిటల్కి వెళ్ళగానే ఆ హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళలేకపోయాం. ఎందుకు తెలుసా? అతనికి ఒక రకమైన రోగం వచ్చింది. ఎండాకాలంలో భూమి ఎలా నెరలిస్తుందో తల మొదలుకొని అరిపాదం దాకా, నడినెత్తి మొదలుకొని అరిపాదం దాకా అన్నీ అలా నెరలిచ్చేసినాయి. డాక్టర్ గారు వెళ్ళట్లా, నర్సు వెళ్ళట్లా. అసలు అది ఏ రోగం ఎవరికి అర్థం కావట్లా. మార్చరీ రూమ్కి వెళ్ళి ఆ మార్చరీ తలుపు తెరిస్తే ఎలా ఉంటుందో అలా బతికిన వ్యక్తి స్థితి మారిపోయాడు. కానీ కృపగల దేవుడు మా నాన్నగారి ప్రార్థన ఆలకించాడు, ఆ భార్య ప్రార్థన ఆలకించాడు. ఆ రూమ్ బయట మా నాన్నగారి ప్రార్థన చేయడం, ఆ తల్లి ఏడవటం, ఇద్దరి ప్రార్థన. అప్పుడు నేను బైబిల్ కాలేజీ కూడా వెళ్ళా. వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూస్తున్నా, ఇంకా ప్రార్థనలో ఏముందరా బాబు అని. కానీ ప్రార్థన చేసిన వారం తర్వాత నా శరీరంలాగా మారిపోయింది. నీ డెడ్ ఎండ్లో నీ భర్త గారికి అలా జరగపోవచ్చు, మరేదో జరిగింది నాకు తెలియదు. నీ డెడ్ ఎండ్లో నిన్ను కాపాడిన, నీ భర్తను కాపాడిన దేవుడు నీ డెడ్ ఎండ్లో కూడా దేవుడు ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆశకు మార్గం లేనప్పుడు ఇది వరకు నీ ఇంట్లో నీ భర్తకి ఏం చేశాడు, నీ కుమార్తెకి ఏం చేశాడు, నీ కుమారుడికి ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఈ డెడ్ ఎండ్లో కూడా నా దేవుడు కార్యం చేయగలడు. మన మందిరానికి శ్రీనివాస్ మహాల్ దగ్గర ఒక ఆమె వచ్చేది. ఆమె పేరు సూరమ్మ గారు. ఆమె కిరోసిన్ సూరమ్మ గారు అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కిరోసిన్ ఆయిల్ అమ్మేది, కిరోసిన్ అమ్మేది. అందుకని కిరోసిన్ సూరమ్మ ఆ ఏరియా అంతా చాలా ఫేమస్. ఆమెకు ఒక రకమైన రోగం వచ్చింది. మన పొట్టకి ఏముంటాయంటే లేయర్స్ ఉండటం వలన, ఈ చర్మం ఉండటం వలన లోపల ఉన్నాయి ఏమవుతున్నాయి, శుభ్రంగా ఉంటున్నాయి. కానీ ఆ రోగం ఏంటంటే ఈ లేయర్స్ ఆమెకు నిలబడవు. అందువలన పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. పేగులన్నీ బయటకు వస్తే మనం ఉల్లిపాయలు లోన్ వేసుకున్నట్టుగా ఎవరన్నా వస్తే లోపల పెట్టుకుంటుంది. అటువంటి ఆమెని కృపగల దేవుడు స్వస్థపరిచాడు. డాక్టర్ గారు అంటారంట, అమ్మా మీ దేవుడే దిగాడమ్మా. నీ భార్యకి ఏం జరిగిందో, నీ కుటుంబానికి ఏం జరిగిందో ఆశకు మార్గం లేనప్పుడు నీ డెడ్ ఎండ్లో దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం తెచ్చుకో. ఇప్పుడున్న డెడ్ ఎండ్ నుండి నువ్వు బయటపడతావు. అంత మటుకే కాదు, నీ బతుకులో ఏం చేశాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. డెడ్ ఎండ్ నుండి బయటపడతావు. దేవుడు ఇతరుల జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇతరుల జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఆర్ యు రెడీ? అబ్రహాము శారా జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఇస్సాకు రిబెకా జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. యాకోబు రాహేలు జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఈమెమని తెలుసా, నాకు పిల్లల్ని ఇస్తావా లేదా చచ్చిపోమంటావా అందే. నేనేం దేవుని అనుకుంటావా? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో. ఎల్కానా హన్నా జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఆర్ యు రెడీ? జకరియా ఎలిజబెత్ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. మన మందిరములో నెలకి
ఒక 5 సాక్ష్యాలన్నా వింటావు. కృపచేత పిల్లలు లేని వాళ్ళకి మాకు పిల్లల్ని ఇచ్చాడండి, పిల్లలు లేని వాళ్ళకి మాకు పిల్లల్ని ఇచ్చాడండి, పిల్లలు లేని వాడు మా పిల్లల్ని ఇచ్చాడండి, పిల్లలు లేని వాడు మా పిల్లల్ని ఇచ్చాడండి. అది జ్ఞాపకం చేసుకో. వారికి చెయ్యగల దేవా నాకు చేయగలవు తండ్రి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి, టైం అయిపోతుంది. అయినా సరే అన్న ప్రార్థన పండుగ కనుక 2-3 సాక్ష్యాలు మీకు వినిపిస్తాను. ఆర్ యు రెడీ? ఒక్కసారి ప్రియ చెల్లి వాళ్ళ భర్త గారు అశ్విన్ కుమార్ గారు చెప్పు నాన్న. ఫస్ట్ పాప పుట్టింది. ఫస్ట్ పాప పుట్టి సెకండ్ కరోనాలో 1 month 7 days ఉండి పాప చనిపోయింది. ఫస్ట్ పాప పుట్టింది కరోనాలో, నెల 7 రోజుల నుండి పాప మరణించింది. ఆ తర్వాత 6 months గ్యాప్ తీసుకొని 7th monthలో మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయితే హార్ట్ బీట్ రాలేదని చెప్పి అబార్షన్ చేశారు. సెకండ్ సారి అబార్షన్ అయిపోయింది. దేవునికి మేము మొక్కుకున్నాము, దేవునికి ప్రార్థన కూడా చేయించుకున్నాము. అలాగే దైవజనులు నూనె ఇచ్చారు, ఆయిల్ రాసుకోమ్మా నీకు కలుగుతారని చెప్పి అలాగే మేము చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాప దేవుడిచ్చాడు. ఇప్పుడు 5th month 3rd. దేవుడు చేసిన మేలుకై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేని మహిమపరుద్దాం. అమ్మ కన్నీరు, తల్లి కన్నీరు ఒక బిడ్డ కోసం. దేవాది దేవుడు గర్భఫలం లేని మీ అందరికీ ఈ ఆనంద బాష్పాలు మీ స్టేజ్ మీద కార్చినట్లుగా మీరు కూడా ఆనంద బాష్పాలు కార్చినట్టు దేవుడు చేయను గాక. నాగరాజు నీ పేరమ్మా? రూతు. నాగరాజు రూతు. ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు నాన్న? 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు పిల్లలు లేరు. 7.5 సంవత్సరాల తర్వాత దీని ముందర ఏమన్నా బాబు కానీ పాప కానీ ఉన్నారా? ఎవరు లేరు. 7.5 సంవత్సరాల తర్వాత దేవుడు బాబు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేని మహిమపడతా. 7.5 సంవత్సరాలు బాబు ఇచ్చిన పర్వాలా, పాపనిచ్చిన పర్వాలా, దేవుడు బాబునే ఇచ్చాడు. సంతోషంగా ఉందా నాన్న? సంతోషంగా ఉందా? నాకు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు 3 మాటలు తెలుసు అన్నయ్య. దేవుడు నన్ను తలగా దీవిస్తాడు కానీ తోకగా కాదండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య ఒక వాక్యం చెప్పారు, ఆలస్యం అయ్యింది కానీ దేవుడు నో చెప్పనన్నాడు. నాకు ఆలస్యం చేశాడు కానీ దేవుడు నాకు ఎప్పుడు నో చెప్పలేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేని మహిమపడతా. ప్రియ తల్లి సావిత్రి, కుమార్తె పేరు హేమ. 5 సంవత్సరాల తర్వాత దేవుడు బాబునిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేని మహిమపడతా. చెప్పు నాన్న. బాబీ ఫస్ట్ పాప. ఈ పాపకి ఎన్ని సంవత్సరాలు? 9. ఈ 9 సంవత్సరాల తర్వాత దేవాది దేవుడు బాబునిచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మహిమపడతా. చెప్పు నాన్న. బాబీ ఏమన్నారు? దేవుడు ఇతరులకేం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఆశక మార్గం లేనప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇతరుల జీవితంలో ఏమి చేశాడో జ్ఞాపకం చేసుకో. విశ్వాసముతో వాస్తవాలను ఎదిరించండి. విశ్వాసముతో వాస్తవాలను ఎదిరించండి. ఎక్స్రే రిపోర్ట్ సత్యం, స్కానింగ్ రిపోర్ట్ సత్యం, ఎంఆర్ఐ రిపోర్ట్ సత్యం, మిగతా వాళ్ళు చెప్పినది సత్యం. కానీ దానిని మీరు పక్కకు నెట్టేయొద్దు. నథింగ్, అవన్నీ చెప్పింది కరెక్ట్. కానీ విశ్వాసముతో అబ్రహాము శారమ్మ కాలంలో అబ్రహాముకి 100, శారమ్మకి 90. ఎంఆర్ఐ స్కానింగ్ చెప్పిన రిపోర్ట్ సత్యం, ఇక పిల్లలు పుట్టరు. ఎక్స్రే చెప్పిన రిపోర్ట్ సత్యం, కానీ ఇక పిల్లలు పుట్టరు. స్కానింగ్ చెప్పిన రిపోర్ట్ సత్యం, కానీ విశ్వాసముతో వాస్తవాలను ఎదిరించాడు. నేను విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్న వాటిగా పలకగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యం నేను బైబిల్ కాలేజీలో ఉండగా మా నాన్నగారు నన్ను పాస్టర్ల మీటింగ్కి తీసుకెళ్ళారు. నేను రాలే అన్నా. నువ్వు పాస్టర్ అవ్వబోతున్నావు, నువ్వు రా అన్నాడు. అనగానే పాస్టర్ మీటింగ్కి వెళ్తే 1997-98 సంవత్సరం పాస్టర్ మీటింగ్కి వెళ్తే మద్రాస్ తమిళనాడు నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారి పేరు రాజమణి గారు. ఆ రాజమణి గారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఏంటంటే భార్యాభర్తలు వాళ్ళు మంచి ఉద్యోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగం. తద్వారా వాళ్ళు ఒక చోట ఉండరు. 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. 15 సంవత్సరాలైంది వాళ్ళకి పిల్లలు లేరు. ఈ 15వ ఏటన ట్రాన్స్ఫర్ అయిపోయి తమిళనాడులోనే ఉంటారు, కానీ వేరే వేరే ప్రాంతాల్లో. ఆ తమిళనాడులో ఏం చేశారంటే ఒక ప్రాంతానికి వెళ్ళారు. అందువలన వాళ్ళు ఏం చేశారంటే ఒక అపార్ట్మెంట్లో అద్దెకి వెళ్ళారు. అపార్ట్మెంట్లో అద్దెకి వెళ్తే పక్కన బ్లాక్ వాళ్ళు ఏసై నమ్ముకున్న వాళ్ళు. ఈ స్త్రీ పరిచయం అయ్యారు. పరిచయం అవుతే ఈ స్త్రీ ఈమెను అడిగింది, నీకు పిల్లలు లేరా అనగానే ఆమె అడిగింది, ఎన్ని సంవత్సరాల పిల్లలు? 15 సంవత్సరాలు.
ఈ విశ్వాసి అయిన ఈ స్త్రీ ఏముందంటే, నువ్వు యేసు వైపు తిరుగు, నీకు బిడ్డలను ఇస్తాడు. భర్తకెళ్ళి చెప్పింది, ఏమంటే నేను చర్చికి వెళ్తా అనగానే ఈ భర్త అనుకున్నాడు, ఈ ఒంటరిగా ఉంటుంది, సరే చర్చికి వెళ్ళినా అలాగన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది జీవితం అని. అంటే వాళ్ళు వేసే ఎరిగిన వాళ్ళు కాదు, ప్రశాంతంగా ఉంటుందిలే, సంతోషంగా ఉంటుంది, సరే చర్చికి వెళ్ళమనగానే భర్త అన్నాడు, నువ్వు నన్ను పిలవక వాళ్ళు ఏం చేస్తారంటే మీ భర్తను కూడా తీసుకురా అంటారు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తుంది, శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్తుంది. భర్తకు వచ్చే టైం కల్లా ఇంట్లో ఉంటుంది. అనగానే భర్త అన్నాడు, అక్కడికి వెళ్ళి నీకేం వస్తుంది అన్నాడు. ఏమీ రావట్లేదు కానీ మనసు ప్రశాంతంగా ఉంటుందండి అన్న. అంటే భర్త అన్నాడు, అంటే నాతో ఉంటే నీకు ప్రశాంతం కనపట్లేదు ఏంటండి? కాదు, అలా కాదండి, ఏంటో మనసులో ఒక నెమ్మది, ఒక ధైర్యం కలుగుతుందని. సరే నీకు అది కలిగితే చాలే, వెళ్ళు మీ ఇద్దరు వెళ్ళు అనగానే చెప్పి అలా పంపిస్తాను. అక్కడ ఉన్న పాస్టర్ గారు ఈ విశ్వాసి కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. గర్భఫలం లేని ఈమెకి గర్భఫలం అనుగ్రహించు ప్రభువా, గర్భఫలం లేని ఈమెకి గర్భఫలం అనుగ్రహించు ప్రభువా. భార్య వెళ్ళి భర్తకు చెప్పింది, ఏమండే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నా తెలుసా, నాకు గర్భఫలం కలగాలంట, మన ఇద్దరి కుటుంబ జీవితం దేవుడు ఆస్వాదించాలంట, ఆస్వాదించబోతున్నాడు అన్న. అంటే భార్య భర్తలు నవ్వుకున్నారంట. ఇదేనే క్రైస్తవత్వంలో మూఢనమ్మకాలు. ఏం చేస్తాం, ఆ పాస్టర్లకి పిచ్చి, వినేవాళ్ళకి మరీ పిచ్చి. ఆయన సపళ్ళు కొట్టమంటాడు, వినేవాళ్ళు ఇంకా సపళ్ళు కొడుతుంటారు, ఏంటో మరి మనకేం తెలియదు అని చెప్పేసి ఎగతాళి చేసుకున్నారంట. దేవుని మహాకృప, 3 నెలల తర్వాత ఆమె ఉదరములో ఏదో జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళగానే కన్ఫర్మ్ చేశారు, నీ భార్య గర్భవతి అని. భార్య భర్తలు ఆ డాక్టర్ అమ్మ దగ్గర ఆడటం ప్రారంభించారు. డాక్టర్ అమ్మ, ఎందుకంటే వీళ్ళు 3 సంవత్సరాలు ఒక్కొక్క చోట ఉంటారు. ఏడుస్తుంటే సంతోషించాలి, ఏడతారడా అని అంది డాక్టర్ అమ్మగారు. కాదు డాక్టర్ అమ్మగారు, నా భార్యకి గర్భసంచి తీశారు, మా వివాహం అయిన తర్వాత పలానా రోగం వలన అనగానే డాక్టర్ అమ్మ కళ్ళు తిరిగిపోయిందంట. ఏంటే గర్భసంచి తీశారా? మరి ఇదేంటయా, మరి ఇదేంటి? ఈవు లేచిపోయిందంట, ఈవు వణుకుతుందంట, ఏంటి ఏం జరిగిందని ప్రార్థన చేపించుకోక ఇదేదో మూఢనమ్మకాలు అనుకున్నాం, లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగిన దేవుడు ఆయన. డాక్టర్ అమ్మ అంది, ఏ దేవుడు అని? నాజరేయుడైన యేసు. ఆమె కన్నుల్లో నుండి చుక్కలు చుక్కలు కారుతుందంట. మా పిల్లలు కూడా ఇదే చెప్పారు, యేసయ్యలో ఉన్న పవర్. ఏ వ్యక్తి అయితే అన్నాడో నువ్వు నన్ను చర్చికి పిలవకని, ఆ వ్యక్తి మరుసటి ఆదివారం నుండి మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు. మందిరానికి వెళ్తూ ఆ పాస్టర్ గారు ఎంతో సాక్ష్యం చెప్తున్నాడంట. మీరు ప్రార్థన చేస్తుంటే నా భార్య వచ్చి చెప్తే మేమిద్దరం నవ్వుకునేవాళ్ళం. వీళ్ళకి పిచ్చి, పాస్టర్లకు పిచ్చి, వినేవాళ్ళకి పిచ్చి, మూఢనమ్మకాలు, ఇది హిప్నాటిజం అనుకున్నాం. కానీ నా భార్యకి గర్భసంచి ప్రాబ్లం వలన బిడ్డలు వద్దనుకొని నా భార్య బతుకుతే చాలు, నా భార్య నాతో ఉంటే చాలు అన్న ఒక్క నిర్ణయం తీసుకొని గర్భసంచి తీపిస్తే హాస్పిటల్లో గర్భసంచి తీశారు. యేసయ్య సృష్టికర్త గర్భసంచిని ఇచ్చి ఒక బిడ్డను దేవుడు ఇవ్వగలిగాడు, ఒక కుమార్తెని ఇవ్వగలిగాడు. ఈ పగటి వేళ వాస్తవాలని విశ్వాసముతో ఎదిరించొచ్చు యేసు నామములో.